ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు, ఈ విశ్రాంతి దినమందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. అక్కడ వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అలాగే 92వ కీర్తన 1వ వచనము, యెహోవాను స్తుతించుట మంచిది అని బైబిల్ సెలవిస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది అన్నాడు ఒక దైవజనుడు. నిజమే, దేవుణ్ణి స్తుతిస్తే గనక మీ జీవితంలో మీ స్థితిని మారుస్తుంది. దేవుణ్ణి స్తుతించుట లేక ఆరాధించుట అనేది మన కర్తవ్యము, మన భాగ్యం కూడా. ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన బల ప్రభావం బట్టి, ఆయన చేస్తున్న క్రియలను బట్టి మన విషయంలో ఎన్నో విషయాల్లో మేలు చేస్తున్నాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతింపబద్ధులమై ఉన్నాము. దేవుని ప్రజలు ఆయన స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. పరిశుద్ధ గ్రంథంలో కానీ, తరువాత మన కాలంలో కానీ ఆరాధన చేస్తూ ఉండగా, లేదా దేవుని స్తుతిస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాలు గ్రంథములో 20వ అధ్యాయములో ఆ అధ్యాయం అంతా వ్రాయబడి ఉంటుంది. యోధా రాజ్యమును అప్పుడు ఒక రాజు, దేవుని బిడ్డ యెహోషాపాతు పరిపాలన చేస్తూ ఉన్నాడు. మంచివాడు ఆ రాజు, దేవుని మీద మిక్కిలి ఆధారపడేవాడు ప్రతి విషయంలో కూడా. అయితే ఒక 4 రాజ్యాలు ఆ దేశం మీదకి యుద్ధం చేయడానికి వచ్చాయి. మోయాబీలు కానీ, అమ్మోనీలు కానీ, మొయీనీలు కానీ, సిరియా వాళ్ళు కానీ వచ్చారు. నలుదిక్కుల నుండి సమస్య అతని చుట్టి బాగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అయితే వారితో యుద్ధం చేయడానికి శక్తి చాలని స్థితిలో ఉన్నారు యెహోషాపాతు కానీ, యోధా ప్రజలు కానీ. ఇంకేం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో యెహోషాపాతు రాజు సైన్యం మీద ఆధారపడకుండా ఉపవాసంతో దేవుణ్ణి ఆశ్రయించగా ప్రభు వారికి ఒక వాగ్దానం చేశారు. యుద్ధం చేయని అవసరం లేదు, తానే యుద్ధం జరిగిస్తానని చెప్పి ధైర్యపరిచాడు. రాజును ప్రజలందరూ యెహోవా సన్నిధిలో అందరూ కూడా దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి సాగిలిపడి, లేవీలు నిలవబడి గొప్ప శబ్దంతో దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవుని స్తుతించే గాయకులు పరిశుద్ధ అలంకారములు ధరించి చక్కటి వస్త్రాలు వేసుకొని సైన్యానికి ముందుగా నడుస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. వారు పాడడానికి, స్తుతించడానికి మొదలు పెట్టగానే యెహోవా శత్రువుల మీద ఆ మాటుగాంట నుంచి వారు శత్రు సేనలని హతం చేసేశారు. మిగిలిన వారు తమలో తామే ఆ 4 దేశాల వాళ్ళే పొడుచుకొని చంపుకున్నారు. ఆ శత్రువులతో ఎవ్వరూ తప్పించుకోకుండా అందరూ చనిపోయారు. దేవుడిని మనం స్తుతిస్తే మన శత్రువుపై జయము దేవుడు మనకిస్తాడు. గిద్యోను సైన్యములో కేవలం కొద్దివారుగానే ఉన్నారు. వారు దేవుని స్తుతించినప్పుడు దేవుడు మిద్యానీయుల మీద గొప్ప విజయం ఇచ్చాడు. గమనించారా? యెహోషాపాతు దేవుని సన్నిధిలో సాగిలిపడి దేవుని స్తుతించి యుద్ధానికి కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్ళారట. దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు 4 దేశాల మీద. ఈ ఉదయకాలమందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని స్తుతించండి. మీ అపజయాలన్నీ జయాలుగా మారుతాయి. మీరు ప్రార్థన చేయటం బాగా అలవాటు చేసుకున్నారు. నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది కావాలి ప్రభువా. అడగండి, ఓకే. ఒక పావు గంట టైం కేటాయించారనుకోండి. ఎక్కువగా ప్రార్థన అలవాటు లేని వాళ్ళు 10 నిమిషాలు, పావు గంట, యవనస్తులు అలా చేస్తూ ఉంటారు. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ 10 నిమిషాలతో పాటు ఇంకొక 10 నిమిషాలు దేవుణ్ణి ఏమీ అడగకుండా, ఇంకొక మాట మాట్లాడకుండా
10 నిమిషాలు కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండండి. ప్రభువా మీరు మంచివాడివి, ప్రభువా మీరు గొప్పవాడివి, ప్రభువా మీరు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడివి. ఇలా దేవుణ్ణి స్తుతించండి. మీకు ఏం జ్ఞాపకం వస్తే అలా అది స్తుతి, అది దేవుణ్ణి ఆరాధించడం. తద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తాడు. జ్ఞాపకం ఉందా? దేవుని ప్రజలు ఇశ్రాయేలులు స్తుతిస్తేనట ఎరుకో గోడలున్నాయే బ్రద్దలైపోయినాయి, క్రింద పడిపోయినాయి. అంటే స్థుతిలో అంత శక్తి ఉంది కనుక ఈ ఉదయకాలం ముందు అందరూ దేవుని స్తుతించడం నేర్చుకోండి. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలం ముందు నిజంగా స్తుతిలో ఎంత శక్తి ఉందో మీరు మా అందరితో మాట్లాడారు. ఈ విశ్రాంతి దినములో మేమున్నాం. మేమందరము కూడా కలిసి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించి మా గృహాలలో మా సంఘాలలో అనేకమైన విజయాలు పొందులాగున కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు జరుగుతున్న భూలోకంలో ఉన్న ఆరాధనలన్నీ కూడా ప్రభు అద్భుతకరంగా జరిగించి ప్రతి సంఘములో జరిగే ఆరాధనల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మందిరాలు లేక చాలా చోట్ల గృహాలలో జరుగుతున్నాయి ఆరాధనలు, వాటి ద్వారా మీకు మహిమ తెచ్చుకోండి. ప్రతి సేవకుడిని మీ సిలుచాడు మరుగుపరుచుకోండి. అద్భుతకరమైన వర్తమానాలు సంఘములో ఇవ్వడానికి ఆ వర్తమానం ప్రజలకు దీవెనకరంగా ఉంచండి. పాటలు పాడువారు మిమ్మల్ని మంచిగా మహిమపరచడానికి ఈరోజు వాలంటీర్స్ వారి సంఘాలలో చేసే పరిచర్యకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి వారి పరిచర్యలో మీరు ముందుకు నడిపించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మీకు ఉపయోగపడులాగునా కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా ఈ ఉదయకాలం మందు